హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్కి యాక్సిడెంట్ అవ్వడంతో గగనే కృష్ణప్రసాద్ని చంపించాలి అని అనుకున్నాడు అనే కేసులో, అటెంప్ట్ టు మర్డర్ కేసులో గగన్ అరెస్ట్ అవుతాడు. పెళ్లి మండపంలో తారమెల్లో తాళి కట్టబోతూ ఉండగా పోలీసులు వచ్చి గగన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న భూమి, తార అందరూ షాక్లో ఉండిపోతారు. ఒకవైపు పెళ్లి ఆగిపోయినందుకు భూమి హ్యాపీగా ఉన్న గగన్ అన్యాయంగా అరెస్ట్ అయ్యాడని చాలా బాధపడుతూ ఏడుస్తుంది భూమి. ఇంకలా ధృవ ఏమో పూరి వైపు చూస్తూ, చూడండి అత్తయ్య గారు అని శారదన అంటారు. బాబు అని అంటుంది. చూడండి, నేను పూరిని మీతో పాటే వదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పూరి విషయంలో నేను చేసింది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. నా చెల్లెల మెల్లో మీ అబ్బాయి తాళి కడితేనే నేను పూరి మెల్లో తాళి కట్టాలి అని అనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో ఇలా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కాబట్టి బావగారు ఎప్పుడు నిర్దోషిగా విడుదలవుతారో అప్పుడు మాత్రమే నేను తన్ని ఇంటికి తీసుకువెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఆగండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంక పూరి ఏడుస్తూ ఉంటే ధృవ, తార ఇద్దరు ఆగిపోతారు. ఏంటి అని అంటుంది తార. చూడండి ధృవ గారు, మీరు నిజంగా పూరిని ప్రేమించారా అని అడుగుతారు. నేను ప్రేమించాను, కానీ నా చెల్లెలి జీవితమే అని అంటారు. చూడండి, మీకు మీ చెల్లెలి జీవితం మాత్రమే కనబడుతుంది, కానీ ఎదుటి ఆడపిల్ల జీవితం అనేది మీకు కనిపించటం లేదా? మీకు నిజంగా ప్రేమ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ప్రేమలో ఎప్పుడు స్వార్థం ఉండదు కదా. కానీ మీరు మీ చెల్లెల కోసం ఇంత స్వార్థంగా ఆలోచించి పూరి మెళ్ళో తాళి కట్టి ఇప్పుడేమో తన్ని పుట్టింట్లో వదిలి వెళ్ళిపోతానంటున్నారు. ఇది భావ్యం కాదు, కానే కాదు. మీరు నిజంగా పూరిని ప్రేమించి ఉంటే ఏది ఏమైనా పూరికి చెయ్యి వదిలిపెట్టనని, నేను పూరిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని పెళ్లిలో మాటిచ్చి తన మెళ్ళో తాళి కట్టి ఇప్పుడు వెళ్ళిపోతానన్నారు. అదే పూరిని చూడండి, మీపై ఎంత ప్రేమ లేకపోతే తన అన్నయ్య గగన్ జీవితం నాశనం అవుతుంది అన్న, గగన్కి పెళ్లి ఇష్టం లేదు అని తెలిసినా, బావ జీవితం ఏమైపోతుందో అని తెలిసినా మీరే కావాలి అని పట్టుపట్టింది. అది పూరి ప్రేమంటే. కానీ మీలో ఆ ప్రేమ లేదు అని అంటారు. ధృవ వెంటనే, అదంతా నాకు అవసరం లేదని లోపుతారా. అన్నయ్య నువ్వాగు. సరే, ఎంతైనా నాకు అన్యాయం జరిగింది కరెక్టే, కానీ గగన్ గారు ఎక్కడికి పోతారు? వచ్చేస్తారు కదా. బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటాం కదా. పూరిని నువ్వు అలా వదిలేయడం కరెక్ట్ కాదన్నయ్య. ఒక ఆడపిల్లగా పూరి మనసు కూడా నాకు అర్థమవుతుంది. ఇంటికి తీసుకువెళ్దాం అని పూరిని కూడా ఇంకా అలా ఇంటికి తీసుకువెళ్తారనమాట తారా చెప్పడంతో. ధృవ, తారా మనసులో ఇలాగే అనుకోవచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను కదా అనుకుంటూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకొని శారద, చెర్రీ, భూమి రీచ్ అవుతారు. కృష్ణప్రసాద్కి స్పృహ రాదు. మీరా, మహాతల్లి నువ్వెందుకు వచ్చావు అని అంటుంది. ఏంటి మీరా అలా అంటున్నావేంటి అని అంటుంది శారద. లేకపోతే నీ వల్లే కదా, నీ కొడుకు వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటుంది. వెంటనే భూమి, అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలు మావయ్య యాక్సిడెంట్కి బావకి ఏమైనా సంబంధం ఉందా అని అంటే, సంబంధం ఉంది అని అంటారు. అప్పుడే వచ్చిన శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్రని చూసి భూమి షాక్ అయిపోతుంది. నాన్న అని అంటుంది. అవును, సంబంధం ఉంది భూమి. వాడేం చేశాడో నాకు మీరా అంతా చెప్పింది. అందుకే నేనే కేసు పెట్టాను గగన్ పైన అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి అయితే ఇంకా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. నాన్న, అంటే కన్న తండ్రిని చంపించేంత కసాయివాడని మీరు బావని అనుకుంటున్నారా? లేదు, బావ అలాంటి తప్పు చేయడని నేను నిరూపిస్తాను నాన్న అని అంటుంది భూమి. చూడు భూమి, వాడు ఎంత దుర్మార్గుడో నీకే అర్థమవ్వాలి. కన్న తండ్రి అని కూడా లేకుండా గట్టిగా వెనక్కి తోసేసి చంపేస్తాను అని 10 సార్లు బెదిరించాడు. మీరా నాకంతా చెప్పింది. అలాంటి వాడిని నేను ఎలా నమ్మమంటావు? కేసుని ఎలా వెనక్కి తీసుకోమంటావు? వాడు నిర్దోషి అని ఎలా ఊహించుకోమంటావు అని అంటారు. సరే నాన్న, నాకు ఒక మాట ఇస్తారా అని అంటుంది భూమి. ఏంటది అని అడుగుతారు. నాన్న, మీరు నాకు మొన్న ఒక మాట ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఏదడిగినా కాదు, లేదు అని అంటానన్నారు, గుర్తుందా అని అడుగుతుంది భూమి. ఇప్పుడు ఆ గగన్ గాడి కేసు విత్డ్రా చేసుకోమంటావా? లేదు భూమి, అలా నేను చేయలేను అని అంటారు. లేదు నాన్న, మీరు విత్డ్రా చేసుకోకండి, నిజంగా విత్డ్రా చేసుకోకండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శారద అండ్ చెర్రీ. అమ్మా భూమి అని అంటారు. మీరు ఉండండి అత్తయ్య, నేను మాట్లాడతాను ఉండండి అని. నాన్న, మీరు మనస్ఫూర్తిగా గగన్ బావ ఈ తప్పు చేశారని, కృష్ణప్రసాద్ మావయ్యని చంపించాలని చూశారని నమ్ముతున్నారు కదా అని అంటుంది. అవును, నమ్ముతున్నాను అని అంటారు. సరే, మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను మీతోనే
ఛాలెంజ్ చేస్తాను నాన్న. ఈ విషయంలో కేపీ మావయ్యకి యాక్సిడెంట్ అయ్యింది అనే విషయంలో గగన్ బావది ఎలాంటి తప్పు లేదు అని నిరూపిస్తే గగన్ బావన్ నాకు ఇస్తారా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. నాన్న, నాకు ఏం కోరికుంది? ఏది అడిగినా లేదు కాదు అనకుండా ఇస్తాను అని మీరు చెప్పారు కదా, అందుకే నేను అడుగుతున్నాను. నాకు మాట ఇవ్వండి. గగన్ బావ నిజంగా నిర్దోషి అని తేలితే గగన్ బావని నన్ను ఒక్కటి చేస్తారా? ఆ డివోర్స్ పేపర్స్ని చించేసి గగన్ బావ దగ్గరికి నన్ను పంపిస్తారా? చెప్పండి నాన్న, నాకు మాట ఇవ్వండి నాన్న అని అంటుంది భూమి. భూమి అనకూడదు, కానీ నీకు నీకు పిచ్చి పట్టింది, పిచ్చెక్కింది. ఆ గగన్ గాడు నిన్నేదో మాయ చేసేశాడు అని అంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, వాడు ఖచ్చితంగా కేపీని చంపాలి అనుకున్నాడు. ఆ విషయం నాకు అర్థమైంది కాబట్టి నేను నీకు మాటిస్తున్నాను భూమి. ఒకవేళ నిజంగా వాడు నిర్దోషి అని ప్రూవ్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా నిన్ను గగన్ గాడిని ఒక్కటి చేస్తాను. నా చేత్తోనే నిన్ను వాడింటికి తీసుకువెళ్తాను. అర్థమైందా అని అంటారు. చాలు నాన్న, చాలు, ఈ మాట నాకు చాలు, మిగతాది నేను చూసుకుంటాను అని అంటే. కానీ భూమి ఒకటి, నువ్వు మాయ చేయడానికి కుదరదు, ఏది చేసినా జెన్యూన్గా ఉండాలి అని అంటారు. నాన్న, నేను మీకు మాటిస్తున్నాను, న్యాయబద్ధంగానే వెళ్తాను నాన్న, ఎలాంటి జిమ్మిక్కులు చేయను నాన్న అని చెప్పి ఇంకా భూమి అక్కడి బయలుదేరుతుంది. చెర్రీ చాలా హ్యాపీగా భూమి దగ్గరికి వస్తారు. భూమి, నిజంగా ఇది చాలా మంచి పరిణామం భూమి అని అంటారు. అవును అవును చెర్రీ, చూసావా విధి ఎంత విచిత్రమైనదో. నేను గగన్ బావ పెళ్ళి ఆగిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నాన్న వల్లే పెళ్ళి ఆగిపోయింది. నాన్న గగన్ బావపై కేసు పెట్టకపోతే గగన్ బావని పోలీసులు అరెస్ట్ చేసేవారు కాదు. భూమి ఇప్పుడు తారా ఆయన పెళ్ళి ఆగిపోయేదే కాదు. ఏదైనా విధి విచిత్రంగా ఉంటుంది. సరే, ముందొకసారి బావని వెళ్ళి చూద్దామని చెప్పేసరికి కృష్ణప్రసాద్ గారికి స్పృహ వచ్చింది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వెంటనే కేపీ దగ్గరికి అయితే బయలుదేరుతారు భూమి వాళ్ళు. ఇంకా కేపీ అయితే చూస్తూ ఉంటారనమాట. కేపీ, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు. బావగారు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని అంటారు. నిన్న యాక్సిడెంట్ చేయించింది ఆ గగనే కదా అని అంటారు. అయ్యో బావగారు, గగన్ నన్నెందుకు యాక్సిడెంట్ చేయిస్తాడు? మీరేదో పొరపాటు పడ్డారు అంటారు. వెంటనే మీరా, కన్న కొడుకు కదన్నయ్యా, అందుకే ఇలా ఆయన కన్న ప్రేమ నిజం ఒప్పుకోవట్లేదు, కానీ నిజమేంటో మనకి తెలుసు కదన్నయ్యా అని అంటుంది మీరా. లేదు, గగన్ అలా ఎప్పటికీ చేయడు అని అంటారు. చేస్తాడో లేదో రేపు పోలీసులు కోర్టు డిసైడ్ చేస్తుంది కేపీ, నువ్వు రెస్ట్ తీసుకో అని శరత్చంద్ర రెస్ట్ తీసుకోమని చెప్తారు. మావయ్య, మీరు నమ్మిందే నిజం, గగన్ బావ ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని భూమి చెర్రీ ఇద్దరు కలిసి ఇంకా గగన్ దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా గగన్ దగ్గరికి వస్తాడనమాట సూర్య. ఏంటి గగన్, నిన్ను చూసి చాలా నెలలైంది కదా అని అంటారు. ఎప్పుడు అన్యాయంగా కేసులు పెట్టి నాపై పగ తీర్చుకోవడమే కదా నీ పని. నా భూమి నిన్ను సస్పెండ్ చేయించినా ఇంకా నీకు సిగ్గు బుద్ధి రాలేదా అని పొగరగా అంటాడు గగన్. ఏమంటున్నావురా అని చెప్పి చెయ్యెత్తేలోపు అక్కడికొచ్చి ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, భూమి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు సూర్య. ఏం చేస్తున్నావు భూమి అని అడుగుతారు. మీరేం చేస్తున్నారు సార్? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి అందరికంటే ఎక్కువగా రూల్స్ రెగ్యులేషన్స్ తెలుస్తాయని అంటారు. అలాంటిది ఇంకా నేరం నిరూపణ అవ్వని వ్యక్తిపై ఇలా చేయి చేసుకోవడం తప్పని మీకు తెలీదా సార్ అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడు సూర్య. సాక్ష్యాలు ఉన్నాయి అని అంటారు. ఏంటి సార్ ఆ సాక్ష్యాలు చెప్పండి అని అంటారు. కృష్ణప్రసాద్ గారు యాక్సిడెంట్కి ముందు ఇదిగో ఈ గగన్నే కలిశారు. కలవడం మాత్రమే కాదు, ఆయన శారదా గారి విషయంలో ఏదో గొడవ పడుతుంటే గగన్ 2-3 సార్లు చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారంట. ఆ విషయం మీరా గారే క్లారిఫై చేశారు అని అంటారు. చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడం, చంపడం ఒకటవుతుందా సార్? మీరు ఎలా దాన్ని ఒకటేనంటారు? ఎప్పుడైనా కోపం వస్తే చంపేస్తా నిన్ను అని క్యాజువల్గా వాడతారు, అలా అని నిజంగా చంపేస్తారా? ఈ ఒక్క మాటపై మీరు ఎలా డిసైడ్ అవుతారు అని అడుగుతారు. ఇదొక్కటే కాదు, ఆ లారీ డ్రైవర్ కూడా ఇదే మాట చెప్తున్నాడు. గగనే తన్ని పెట్టించాడని చెప్తున్నాడు అని అంటారు. ఆ లారీ డ్రైవర్ ఎవరు చెప్పమన్నట్టు చెప్పాడో ఎవరికి తెలుసు సార్? అదంతా ఇంట్రాగేట్ చేయకుండా మా బావ దగ్గరికి వచ్చి చేసుకుంటానంటే నేను ఊరుకుంటానా? ఇంటరాగేషన్ కరెక్ట్గా, న్యాయంగా, పార్షియాలిటీ లేకుండా చేయండి. లేకపోతే నేను ఏం చేస్తానో, ఎక్కడి వరకు వెళ్తానో నాకంటే మీకే బాగా తెలుసు అని గట్టిగా చెప్పి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ పాపం వెంటనే హక్ చేసుకుంటాడనమాట భూమిని. బావా, నీకేమీ కాదు, నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను,
నువ్వు ఎలా అయినా బయటికి వచ్చే బాధ్యత నాది అని భూమి అంటుంది. గగన్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే ధ్రువ అండ్ వీళ్ళిద్దరు తార పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. గగన్ గారు అని చూస్తూ ఉంటే ఇంక భూమి సైలెంట్గా ఉంటుందన్నమాట. గగన్ గారు మీరేం కంగారు పడకండి, ఇదిగో బెయిల్ వచ్చేస్తుంది గగన్ గారు అని చెప్పి ఇదిగోండి బెయిల్ పేపర్స్ అని బెయిల్ తీసుకొస్తారు. ఏంటి మేడం మీకు తెలీదా, ఇవాళ శనివారం మేడం, ఒకవేళ మీరు బెయిల్ తీసుకొచ్చినా నో యూస్, మేము కోర్టులో మండే సబ్మిట్ చేసిన తర్వాతే మాకు బెయిల్ అనేది యాక్సెప్ట్ చేస్తాం, అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు యాక్సెప్ట్ చేయం మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ధ్రువ ఏంటయ్యా ఏం నువ్వు, కావాలంటే నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను అని అంటారు ధ్రువ. మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడినా ఇంకా ఎవరితో మాట్లాడినా మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, మండే వరకు ఇతనికి బెయిల్ రాదు అని చెప్పి ధ్రువ అక్కడి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి మాత్రం లేదు, ఆ డ్రైవర్ కావాలని అబద్ధం చెప్పాడు, వాణ్ణి ఎలా అయినా పట్టుకోవాలి, వాణ్ణి ఖచ్చితంగా నిజం కక్కించేలా చేయాలి, అసలు దీని వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా అపూర్వాని చూపిస్తూ ఉంటారు. అపూర్వ అలా ఇంకా చూస్తూ పిడికిలి బిగించి, రే గగన్, ప్రశాంతంగా ఉందామనుకుంటున్నావా, ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటావు, చిప్పకూడు తింటావు, నాకు ఎలాంటి గతి పట్టిందో నీకు అలాంటి గతి పట్టింది. ఆ భూమి నువ్వు జైల్లో ఉన్నావని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది, నీకు ఆ తారాకి పెళ్ళి కాలేదు కాబట్టి ఆ ధ్రువ నీ చెల్లెల్ని టార్చర్ పెడతాడు, ఇన్ని ఆలోచించే మీ నాన్నని యాక్సిడెంట్ చేయించాను రా గగన్, ఇప్పుడు నువ్వు కూడా నాలాగే చిప్పుకుడు తిను అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మాస్టర్ ప్లాన్ వేసి అపూర్వ. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇంక మీరా, ఏవండి ఇంక మీరు ప్రశాంతంగా ఉండండి, ఆ శారద విషయంలో మీరేం కంగారు పడకండి అని చెప్పి మీరా అంటుంది. ఇంకా కృష్ణప్రసాద్ మాత్రం లేదు, ఆ అపూర్వ జైలుకి వెళ్ళింది కాబట్టి నేను శారదని కోరుకుంటున్నాను, నాకు శారద కావాలి అని మనసులో అనుకుంటారు. అప్పుడే ఇంక శరత్చంద్ర వచ్చి, అయినా కేపీ ఆ గగన్ దగ్గరికి ఆ శారద దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. మీరా, అన్నయ్య ఏం లేదన్న, నేను బావగారు మీతోనే చెప్తున్నాను, నేను ఆ అపూర్వ బెదిరించడం వల్లే మీ చెల్లెలి మెళ్ళో తాళి కట్టాను కాబట్టి నేను ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అంటారు. ఏంటి కేపీ ఆటలుగా ఉందా, నువ్వు అలాంటి పని చేస్తే ఏం జరుగుతుందో నీకు చెప్పమంటావా అని అంటారు. ఏంటి చంపేస్తారా, పర్లేదు చంపేయండి, చనిపోయే ఆఖరి నిమిషంలో అయినా శారద భర్తగానే చనిపోతాను బావగారు అని చెప్పి ఇంక అలా అక్కడి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇంక శరత్చంద్ర చాలా కోపంతో రగిలిపోతూ, అంటే ఈ అపూర్వ అరెస్ట్ అయి వెళ్ళగానే ఈ కృష్ణప్రసాద్కి కొమ్ములు వచ్చాయన్నమాట అని మనసులో అనుకుంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి చెర్రి ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఉంటారు. భూమి, ఆ డ్రైవర్ గాడు ఎక్కడో అబ్స్కాండ్ అయిపోయాడు భూమి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటారు. వాడు ఖచ్చితంగా ఎవరో ప్లాన్ ఇస్తేనే చేశారు, అసలు ఈ ఇంట్లో ముందు కృష్ణప్రసాద్ మావయ్య బయలుదేరుతున్నట్టు ఎవరికి తెలుసు, మీరా అత్తయ్య అలా చేయరు, ఇంకా ఇంట్లో ఎవరున్నారు అని అనేసరికి నక్షత్ర అని అంటాడు చెర్రి. అవును, నక్షత్రనే ఖచ్చితంగా సెట్ చేసి ఉంటుంది అని వెంటనే ఇంక భూమి నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర చెంపలు పగల కొడుతుంది. ఏయ్ భూమి, నీకేమైనా పిచ్చా అని అంటుంది. ఏయ్, నా బావని అరెస్ట్ చేయించింది నువ్వే కదూ అని అంటారు. భూమి, నీకేమైనా పిచ్చెక్కిందా, నీ భర్త అరెస్ట్ అయ్యాడని నన్ను కొడతావేంటి, నిజం కావాలంటే సాక్షాత్తు నిరూపించుకో, అంతేకాని నా మీద నిందలు వేస్తే బాగోచ్చు చెప్తున్నా అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఈ నక్షత్ర ఒప్పుకునేలా లేదు, పక్కా సాక్ష్యాలు కావాలంటే ఆ లారీ డ్రైవర్ దొరికి తీరాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఆలోచనలో పడుతుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. వెళ్ళి సెల్లో ఉన్న అపూర్వని చూస్తుంది. అపూర్వ చూస్తూ ఉంటే అపూర్వ, ఏంటి భూమి, నేను అరెస్ట్ అయ్యాక నన్ను కలవడానికి వచ్చావు కదా, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, సర్లే ఎంతైనా పక్కన పెట్టు, నీ భర్త అరెస్ట్ అయ్యాడంట కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా అని అంటుంది అపూర్వ, ఇదంతా నువ్వే కావాలని చేయిస్తున్నావని నాకు బాగా తెలుసు అని అంటుంది భూమి. అవునా, ఎలా తెలుసు, నేనెలా చేయిస్తాను అని అంటుంది అపూర్వ. కరెక్ట్గా అప్పుడే భూమి అయితే ఇంకా లాఠీ పట్టుకొని లోపలికైతే వెళ్తుంది. అప్పుడే వచ్చిన ఇన్స్పెక్టర్ ఏమో, మేడం మీ దగ్గర ఫోన్ ఉందని అనుమానం వచ్చింది, మా దగ్గర లేడీ కానిస్టేబుల్స్ లేరు కాబట్టి అని అనేసరికి అపూర్వ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట. వెంటనే భూమి అపూర్వని లాఠీ పట్టుకొని ఇంకా బాగా కొట్టేసరికి తన దగ్గర ఉన్న ఆ ఫోన్ అనేది
బయటపడుతుంది. బయటపడేసరికి సార్ ఒకసారి ఈ ఫోన్ని కాల్ రికార్డింగ్ డేటా మొత్తం తీయించండి. ఇందులో ఉన్న వాయిస్ రికార్డ్స్ అన్నీ వినండి సార్. వింటే కానీ మనకి సాక్ష్యం దొరకదు అని చెప్పి ఇంకా ఫోన్లో చెక్ చేస్తే నక్షత్రకి క్లియర్గా తను ఫోన్ చేసినట్లు అండ్ ప్లాన్ చెప్పినట్టు మొత్తం కాల్ డేటాలో వచ్చేస్తుంది. ఇంకా అలా అపూర్వ వైపు చూస్తూ ఉంటుందన్నమాట భూమి. వెంటనే ఆ వాయిస్ రికార్డింగ్ని చూపించడానికి శరత్ చంద్రని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తుంది భూమి. ఇంకా శరత్ చంద్ర పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. ఏంటి భూమి, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఈ పాపాత్మురాలు మోహం కూడా నాకు చూడడం ఇష్టం లేదు అని అంటారు శరత్ చంద్ర. నాన్న, కానీ మీరు గగన్ బావే తప్పు చేశారు. కృష్ణప్రసాద్ మావయ్యని గగన్ బావే చంపాలని చూశారని కేసు పెట్టారు కదా, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఒకసారి ఈ వాయిస్ వినండి, మీకే అర్థమవుతుంది అని అంటారు. బేబీ, నువ్వేం చేస్తావంటే ఒక లారీ డ్రైవర్ని మాట్లాడు, కేపీకి యాక్సిడెంట్ చేయించేసేయ్, ఆ నిందని గగన్పై వేసేసేయ్ అని క్లియర్గా అపూర్వ చెప్పినట్లు ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట శరత్ చంద్ర. అంటే అని అంటారు. అవును నాన్న, నిజంగా మావయ్యని చంపించాలనుకుంది గగన్ బావ కాదు, అపూర్వ అపూర్వ అని అంటారు. ఇంకా చాలా కోపం వస్తుంది శరత్ చంద్రకి. అపూర్వ అయిపోయింది, ఒక్క అవకాశం కూడా అయిపోయింది అని చెప్పి చాలా అంటే చాలా కోపంగా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. చూడండి, ఈ కేసు కూడా ఈ అపూర్వపై పెట్టండి. ఖచ్చితంగా అపూర్వ జైలు నుండి బయటికి రాకూడదు, నేను ఎంత దూరమైనా వెళ్తాను అని శరత్ చంద్ర కోపంగా చెప్పి ఇంకా భూమి దగ్గరికి అయితే వస్తారు. భూమి, నువ్వెంత చెప్తున్నా నేనే అర్థం చేసుకోలేకపోయానమ్మా అని అంటారు. నాన్న, ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా నేను అడిగినట్టు గగన్ బావా అని అనేసరికి ఇంకా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్ చంద్ర. ఇంకా గగన్ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ అవడంతో గగన్ అయితే జైలు నుండి బయటకు వస్తారు. పాపం భూమి గగన్ వైపు ఎంతో ప్రేమగా చూస్తుంది. బావా, నువ్వెలాంటి తప్పు చేయలేదని నిరూపించాను అనేసరికి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఇంకా శరత్ చంద్ర కూడా నీకిచ్చిన మాట ప్రకారం గగన్ నువ్వు కలిసి ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకుంటారు. ఇంకా గగన్ భూమి చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా పూరిని ధ్రువ ఇంటికి తీసుకువస్తే వెంటనే ఇంకా హారతి పళ్ళాన్ని అయితే విసిరి కొడుతుంది తార. ఒక్కసారిగా పూరి షాక్లో ఉండిపోతుంది. వదిన అని అంటుంది. ఏయ్, ఎవరు వదిన, ఎవరు వదిన నీకు? అక్కడ గగన్ భూమిలు కలిసిపోయారంట, అలాంటప్పుడు నువ్వేంటి ఈ ఇంటి కోడలిగా ఉండేది? ఈ తార ఏదనుకుంటే అదే జరగాలి అని అంటారు. వెంటనే ధ్రువ కూడా అవునమ్మా, వాళ్ళిద్దరూ కలిసిపోయాక ఇంక తను మన ఇంట్లో ఎందుకు? ఆ రోజు గెంటేశామని చెప్పాం కదా, ఈ రోజు కూడా గెంటేద్దాం అని అంటారు. లేదన్నయ్య, గెంటేయకూడదు, తను ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండి రోజు నరకం అనుభవించాలి. ఆ నరకం ఆ గగన్కి తెలిసి నేను తారాని పెళ్లి చేసుకునుంటే నా చెల్లెలి పరిస్థితిలో ఉండేది కాదు కదా అని కుమిలి కుమిలి ఏడవాలి అని అంటుంది తారా. కరెక్ట్ అమ్మా, నిన్ను వదులుకున్నందుకు ఆ గగన్ ఎంత తప్పు చేశాడో, ఎంత ఎంత బాధపడాలో వాడికి చూపిద్దాం అని ఇంకా చాలా సైకోటిక్గా ప్రవర్తిస్తూ ఉంటారు ధ్రువ అండ్ తారా. పూరి మాత్రం మీరు ఎన్ని చెప్పినా మా అన్నయ్యకి భూమికి రాసిపెట్టింది కాబట్టే వాళ్ళిద్దరూ కలిశారు, మీకు రాసిపెట్టి లేదు కాబట్టే మీరు కలవలేదు. ఒక్కటి మాత్రం నిజం, మీరెన్ని కష్టాలు పెట్టినా ఇది నా అత్తిల్లు కాబట్టి నేను అవి తట్టుకుంటాను అని చాలా గట్టిగా చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది పూరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.